వెల్కమ్ టు MG9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సింగరేణి CMD బలరాం నాయక్, కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంకాల, ఉమ్మడి జిల్లాల శాసనసభ్యులు, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, DCC జిల్లా అధ్యక్షులు సోంధే వీరయ్య, ZP చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు మరియు పలువురు నాయకులు, సింగరేణి సంస్థ అధికారులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ సయ్యద్ నూరే రబ్బానీ. ఆ ప్రాంతాల్లో, స్థానిక ప్రాంతాల్లో దాదాపు 1,05,000 పైబడి ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో స్థానికులు పనిచేస్తూ జీవన భృతి పొందుతూ ఆ కుటుంబాలు జీవనం సాగించినటువంటి విషయం మనందరికీ తెలిసింది. కేవలం రాష్ట్రానికి ఆదాయం ఇవ్వటమే కాదు, లేకపోతే రాష్ట్రానికి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి డబ్బులు అందించడమే కాదు, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళకి, చదువు రానటువంటి వాళ్ళకి కూడా జీవన భృతి కల్పించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి సంస్థ ఏదైనా రాష్ట్రంలో ఉందంటే అది ఏకైక సంస్థ సింగరేణి కాలనీస్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సింగరేణి కాలనీస్ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రానికి కలనానికి వెళ్ళండి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించి పెడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థని, అటువంటి సింగరేణి సంస్థని లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి కార్మికుల్ని, యాజమాన్యాలను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అభినందించడమే కాదు, ముందు మీరు ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి TRS ప్రభుత్వం సింగరేణి కాలనీస్ గురించి గొప్పలు చెప్తూ మాటలు చెప్పింది తప్ప సింగరేణి కాలనీస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ, అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల గురించి కానీ ఏమాత్రం చేయాలని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అలా చేయకపోవటం వల్లే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ఇది వెల్ఫేర్ స్టేట్. భారత రాజ్యాంగం ప్రకారం మన రాష్ట్రం సంక్షేమ రాజ్యం. సంక్షేమ రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇండియన్ రాజ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా శాయశక్తుల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కానీ లేకపోతే రెండో ఆలోచన కానీ లేదు. యావత్ మా మంత్రివర్గం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కావాల్సిన వసతులు కల్పించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఇప్పుడు ఎంతో మాట్లాడుతూ INTC నాయకులు గారు, లేకపోతే AITC నాయకులు గారు మాట్లాడుతూ, మా శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారాలో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా ఇవ్వటం వల్ల శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఒక ఉద్యోగం వచ్చేటువంటి జీతంతో 3 రోజులతో చేయించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, న్యాయం కాదు. వాళ్ళు న్యాయం చేసే విధంగా తెలివి తీసుకోవాల్సింది కూడా చెప్పారు. నిజంగా నేను కూడా వారితో సంపూర్ణంగా ఏకీభవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులని భూములు జాతీయం చేసి ప్రజలకు అందించినటువంటి ఇందులో మా రాజ్యం రాష్ట్రంలో పాలన చేస్తాం. తప్పనిసరిగా ప్రజల కోసం, ప్రజల శ్రమ దోపిడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మినిమం వేజెస్ సంబంధించి
రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు కావాల్సినటువంటి మినిమం వేజెస్ సంబంధించి అందుకు ఇద్దరు కార్మికులతో మాట్లాడాను. ఒక కార్మికుడిని అడిగాను, ఏం చేస్తున్నావు అంటే నేను డ్యూటీ చేస్తాను, హాస్పిటల్ డ్యూటీ అన్నాడు. జీతం ఎంత అంటే 46,000 రూపాయలు అన్నాడు. అదే ఇంకొంచెం ముందుకు వచ్చిన ఇంకో కార్మికులతో మాట్లాడాను, ఏం చేస్తున్నావు అంటే హాస్పిటల్ ఉద్యోగం చేస్తున్నావు అన్నాడు. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఒకటంటే ఒకటే నేను ఎంత జీతం వస్తున్నాయంటే 11,500 రూపాయలు వస్తుందన్నాడు. కేవలం అదే వచ్చిన ఉద్యోగాలు ఒకరికి 46,500 వస్తా ఉన్నాయి, ఇంకో కార్మికుడికి 11,500 రూపాయలు వస్తా ఉన్నాయి. ఏంటి వ్యత్యాసం అంటే మధ్యలో ఉన్నటువంటి దళారులు దోచేటువంటి కార్యక్రమాలు ఈరోజు కార్మికులు నష్టపోతా ఉన్నారు. మాకు న్యాయం చేయాలని చెప్పినటువంటి వాళ్ళ మాటలు నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ మాటలను పరిగణలో తీసుకుని కార్మికులకి నష్టం రాకుండా చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మేము చాలా స్పష్టంగా ప్రకటించాం, స్థానికులకి అది హౌస్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ప్రభుత్వ పరంగా స్థానికులకి 80% ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక సర్కులర్ జారీ చేశాం. అట్లాగే ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలు మేము హౌస్ సోర్సింగ్ ఇవ్వకుండా 441 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నేరుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను మిగతా మంత్రివర్గ సభ్యులు అందరం కలిసి వాళ్ళకి నేరుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. అట్లాగే మరో 449 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశామని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాం. అలాగే నిన్న జరిగినటువంటి సింగరేణి బోర్డు సమావేశంలో కారుణ్య నియామకాలకు సంబంధించి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి వయసు పెంచుతూ వసూలుబాటు కల్పించాలని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. అట్లాగే చాలా మంది వ్యక్తులు మాట్లాడారు, సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు వాళ్ళు గత 10 సంవత్సరాలు ఆ పరివాహ ప్రాంతంలో కానీ లేకపోతే సింగరేణి ఆపరేట్ చేస్తున్నటువంటి బొగ్గు పరిశ్రమ ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటి అలాట్మెంట్ గురించి ఆ రోజు వాళ్ళు ఆక్షన్స్ పడతా ఉంటే ఆక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయకుండా ఉండేయటం వల్ల